సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్నేహ సంజ. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను అప్పుడే 20 సంవత్సరాలు అయిపోయిందా అనుకుంటున్నాను. 10 అంటే మేము 10th యానివర్సరీ కూడా చేసాము. అప్పుడు నేను సెక్రటరీ, మా టీవీఎస్ రావు గారు, డాక్టర్ టీవీఎస్ రావు గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. అది కూడా చాలా ఘనంగా చేసాము. ఆ తర్వాత ఇప్పుడు 20వ సంవత్సరం మన జగదీష్ బాబు గారు చైర్మన్షిప్లో చేస్తున్నారు. చాలా చక్కగా చేస్తున్నారు. నేను చెప్పవలసింది ఏంటంటే మన వైజాగ్లోని మన స్నేహితులు చేస్తున్నటువంటి కార్యక్రమాలే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది నేను కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అండ్ డ్యూటీ ఈజ్ గాడ్ అనే ఫార్ములా మీద పనిచేశాను. నేను డాక్టర్ టీవీఎస్ రావు గారు, శర్మ గారు, వేణు గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాను. అది ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాను. వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే నేను మీ అందరికీ కూడా సేవ చేయగలిగాను. అది ఎంతవరకు చేశానో అది మీరే నిర్ణయం తీసుకోగలరు. ఇప్పుడు ఆ తర్వాత మేము విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో కూడా సెక్రటరీ, ప్రెసిడెంట్గా కూడా చేశాము. మన ఏడీ గారు ఆఫీస్ పక్కనే వాళ్ళ దయార్థ హృదయంతో మాకు అక్కడ ఉండడానికి చోటు కల్పించారు. అది అలాగా. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళకి మన ఒక పెద్ద సీనియర్ సిటిజన్స్ గురించి ఒక 5 అంతస్తుల బిల్డింగ్ సముద్ర పొట్టుని ఇస్తామని అప్పుడు ప్రామిస్ చేశారు. ప్రామిస్ ఏమిటి, దానికి ఒక విధంగా పూజ కూడా భూమి పూజ కూడా చేశారు. కానీ ఇంతవరకు ఒక 14 ఏళ్ళు అయిపోయినా సరే అది అవ్వలేదు. ఈ సభాముఖంగా ఏడీ గారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏమిటంటే ఆ జాగా అట్లీస్ట్ జాగా మా గురించి ఇప్పించాలనేసి మేము ఎన్నోసార్లు అప్లికేషన్స్ ఇచ్చాము, పర్సనల్గా రిక్వెస్ట్ చేసాం. ఇప్పుడు కూడా సభాముఖంగా చేస్తున్నాము. ఇది అందు గురించి మిమ్మల్ని ఒక 5 నిమిషాలు కూర్చోమని చెప్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ వెంకట్రావు.